నేను సెవెంత్ క్లాస్ తర్వాత డాక్టర్ కావాలని నాకు చాలా ఉండే మొదటి నుంచి. కాబట్టి డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకోవాలి, తర్వాత మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ కాదు, సబ్జెక్ట్ ఉండదు అని జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. అప్పుడు 8th 9th 10th జనరల్ మ్యాథమెటిక్స్. సో ఆ జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఇవ్వరు. ఎంపీసీలో ఓన్లీ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళే ఇస్తారు. 8th 9th 10th జనరల్ మ్యాథమెటిక్స్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్కు ఫామ్ ఫిలప్ చేస్తున్నాను. ఫామ్ ఫిలప్ చేస్తుంటే మా బ్రదర్ ఫ్రెండ్ వచ్చాడు. ఏం చేస్తున్నావు అంటే ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నాను. ఏది తీసుకుంటున్నావు అంటే బైపీసీ ఆబ్వియస్లీ అని. లేదు ఆడ ముంగట ఆ సుబేదార్ డాక్టర్ ఉన్నాడు, చూసినావా ముంగట అంటే చూసినాను. ఆయనకి ఎప్పుడైనా పేషెంట్లు ఉన్నారా అంటే అవును కనిపించారు ఎప్పుడు అంటే అట్లా అవుతుంది నీ బతుకు డాక్టర్ అయితే ఎంపీసీ తీసుకో అన్నాడు. అరే నేను జనరల్ మ్యాథమెటిక్స్ ఎంపీసీ తీసుకుంటే ఎట్లా అంటే మననే కూడా ఆపుతాడు, నువ్వు రాయి అన్నాడు. ఎంపీసీ రాసి పంపించాను. అయితే నాకు అప్పుడు 92% ఏదో ఉండే జనరల్ మ్యాథమెటిక్స్, కాబట్టి ఎంపీసీ ఇచ్చారు. ఎంపీసీ పోయేటప్పుడు కూడా తర్వాత అప్పుడు చెప్పారు ఏంటంటే ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో ఉంటుందని. మరి ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో మీడియంలో ఉంటే ఎంపీసీ తెలుగు మీడియం తీసుకొని ఏం లాభం అని చెప్పి మళ్ళీ తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం మారిపోయాను. అలా ఇంగ్లీష్ మీడియం మారిపోయి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నిజామాబాద్లో ఒక కన్సల్టేషన్ ఫర్మ్ పెట్టాను, రాధా అసోసియేట్స్ అని మా మదర్ పేరు మీద ఓ ఫర్మ్ పెట్టేసి అప్పుడు బిల్డింగ్ ప్లాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటికి కొద్దిగా మంచి పేరు వస్తుంది.